దిస్ ఇస్ 320 స్లైస్ పెట్ సిటీ అండి. హ్మ్. దీనిలో రొటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా పెట్ సిటీలు భారతదేశం అంతా కూడా చాలా ఉన్నాయి పెట్ సిటీలు. హైదరాబాద్లోనే 10-15 పెట్ సిటీలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ డిజిటల్ పెట్ స్కాన్. డిజిటల్ పెట్ స్కాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటలైజేషన్ ద్వారా సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే అతి చిన్న ట్యూమర్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఓహ్! అండ్ దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్, కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరం. సో నార్మల్గా పెట్ స్కాన్ చేయడానికి ఇంకెక్కడ ఏ మెషిన్లో అయినా కూడాను 12 to 14 మినిట్స్ పడుతుంది, Oh. కొన్నిసార్లు 15 మినిట్స్ కూడా పడుతుంది. ఇక్కడ అదే స్కాను 3 మినిట్స్లో అయిపోతుంది. దట్స్ ఇట్. దిస్ ఈస్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది. ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్తో చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. నార్మల్గా ఫస్ట్ సిటీ స్కాన్ చేసి తర్వాత పెట్ స్కాన్ చేస్తారు. ఇక్కడ సీక్వెన్షియల్గా చేస్తారు. ఇక్కడ ఎట్ ఏ టైం అయిపోతాయి. Oh. సిటీ పెట్ సిటీ రెండు ఒకేసారి అయిపోతాయి. సో దట్ ఇన్సైడ్ ద మెషిన్ పేషెంట్ ఉండే సమయం ఓన్లీ 3 మినిట్స్. తద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. See, the main worry is radiation dose. Radiation dose, when compared to other machines, analog machines in the city, analog machine లో రేడియేషన్ డోసు 23 to 24 మిల్లీసివరెట్స్ రేడియేషన్ ఉన్నట్టయితే ఇందులో 8 మిల్లీసివరెట్ రేడియేషన్తోనే కంప్లీట్ అయిపోతుంది. ఓహ్! అండ్ మామూలుగా ఎఫ్డిజి ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఎఫ్డిజి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఎఫ్డిజి గ్లూకోజే మెటబాలికల్ యాక్టివ్ టిష్యూస్లో టేకప్ చేయబడుతుంది. అది ద ప్రిన్సిపల్ బిహైండ్ ద పెట్ సిటీ స్కాన్. రైట్. క్యాన్సర్ టిష్యూస్ ఆర్ మోర్ యాక్టివ్ ఉన్నప్పుడు దే నీడ్ మోర్ గ్లూకోజ్. ఓహ్! సో ఆ గ్లూకోజ్ని రేడియో లెవెల్ చేస్తారు. సో క్యాన్సరస్ టిష్యూలో అది కనెక్ట్ అవుతుంది, ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే మామూలుగా 12 to 15 మిల్లీ క్యూరీస్ ఇచ్చే ఎఫ్డిజి ఇందులో 3 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి 3 మిల్లీ క్యూరీసే సరిపోతుంది. సో తద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది, సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ పెట్ సిటీ. అంటే ఎవరైనా సరే పేషెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా దీని మీద పడుకుని అసలు మన బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆల్ ఓవర్ బాడీ మనకి చెకప్ మొత్తం అయిపోతుంది. బ్రెయిన్ నుంచి కింద కాలు వరకు అంతా స్కాన్ చేయవచ్చు అండి. ఓహ్! బోన్ నుంచి కాలు వరకు స్కాన్ చేసుకోవచ్చు, మొత్తం అంతా కూడా స్కాన్ చేసుకోవచ్చు. పెట్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పిఈటి సిటీ స్కాన్లో ఆ గడ్డలో ఇంక్రీస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉందో లేదో తెలుస్తుంది. ఇంక్రీస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉంటే అందులో క్యాన్సర్ ఉన్నట్టు అలా అనమాట. సో అన్ని చిన్న చిన్న ట్యూమర్స్ పట్టుకోలేదు. అండ్ అప్రాక్సిమేట్లీ 2 millimeters కన్నా తక్కువ ఉంటే ఇట్ వాంట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ ఐడెంటిఫై. ఓకే. 2 millimeter మినిమం సైజ్ ఉండాలన్నమాట. సో అందువల్ల గ్రాస్గా ఎనీ ట్యూమర్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రెస్పాన్సివ్నెస్ టు ద ట్రీట్మెంట్ ఎలా ఉందో పెట్ సిటీ ద్వారా సో చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకు చెప్తూ ఉంటుంది. చేసుకుంటూ ఉంటాం, రెగ్యులర్గా పీరియాడిక్ ఇంటర్వెల్స్లో చేస్తుంటాము. తర్వాత కొన్నిసార్లు రికరెన్స్ వచ్చిందా లేదో తెలుసుకోవడానికి హై రిస్క్ కేసెస్ ఉంటాయి, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, వాళ్ళకి పెట్ స్కాన్ యూస్ఫుల్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్లో పెట్ సిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి. బ్రెయిను, హెడ్ అండ్ నెక్, స్పైను, సాఫ్ట్ టిష్యూ సార్కోమాసు, రిట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాసు, ఇన్సైడ్ ద లివరు, ప్రాస్టేటు, ఓవరీ. ఇక్కడ ఎంఆర్ఐ ఇస్ సుపీరియర్ టు పెట్ స్కాన్. ఓకే. ఎంఆర్ఐ ఇస్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్. ఎంఆర్ఐలో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అందులో ఈ సాఫ్ట్ టిష్యూ ఇమేజింగ్ చాలా బాగుంటుంది అనమాట. సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ సుపీరియర్. ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ పెట్ ఎంఆర్ ఇక్కడ ఒమేగా గచ్చిబౌలిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. డిజిటల్ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ ఎంఆర్ ఇది కూడా ఏఐ పవర్డ్, కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. నార్మల్గా హోల్ బాడీ ఎంఆర్ఐ చేయాలంటే 40 to 45 మినిట్స్ పడుతుంది. ఇది ఏఐ పవర్డ్ ఎంఆర్ఐ, హోల్ బాడీ పెట్ ఎంఆర్ 20 to 21 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ డిజిటల్ పెట్ ఎంఆర్. పెట్ ఎంఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది, సిటీ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఎట్ ఆల్ ఫర్ బ్రెయిన్, పెట్ సిటీ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ ఎట్ ఆల్. ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్, పెట్ ఎంఆర్ఐ. సో ట్యూమర్ పార్ట్ ఎక్కడుంది, ట్యూమర్ పెరుగుతూ ఉంటుంది. ట్యూమర్ పెరిగినప్పుడు ట్యూమర్కి బ్లడ్ సప్లై తక్కువ అయితే ఆ పార్ట్ గెట్స్ నెక్రోస్డ్. సో ఎంఆర్ఐలో అది ఐడెంటిఫై చేయడం కష్టం, పెట్ ఎంఆర్లో ఐడెంటిఫై చేస్తాం. ఇంకా అదే కాక హెడ్ అండ్ నెక్ ఏరియాస్లో ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్యూమర్ తెలుసుకోవడానికి పెట్ ఎంఆర్ఐ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. పెట్ ఎంఆర్ఐ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. బ్రెయిన్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తాము, సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి, మళ్ళీ ఎంఆర్ఐ చేస్తే ట్యూమర్ ఉన్నట్టు కనబడుతుంది. చాలా డిబేట్ జరుగుతూ ఉంటుంది, అందులో నిజంగా ట్యూమర్ ఉందా లేకపోతే రేడియేషన్ నెక్రోసిస్ ఉందా. అది మామూలు ఎంఆర్ఐలో తెలుసుకోలేము, పెట్ ఎంఆర్లో తెలుస్తుంది. పెట్ ఎంఆర్లో వయబుల్ ట్యూమర్ కాంపోనెంట్ ఎంత ఉంది బ్రెయిన్లో తెలుస్తుంది.
సో దానికి మనం రేడియేషన్ ప్లాన్ చేయవచ్చు. ఓకే. సో వయబుల్ ట్యూమర్ తెలుసుకోవడానికి బ్రెయిన్లో PET-MR, డిజిటల్ PET-MR is the only technology entire కంట్రీలో ఇట్స్ అవైలబుల్ ఓన్లీ అట్ హైదరాబాద్ ఒమేగా గచ్చిబౌలి, రైట్. ఎంటైర్ కంట్రీలో. Right, సో వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ దుబాయ్ అండ్ సింగపూర్, దే డోంట్ హ్యావ్ ఎ డిజిటల్ PET-MR. ఓ They రైట్ don't రైట్ have patients at Dubai and Singapore also. సార్. Digital PET-MR is very, very useful to stage the prostate cancer, liver tumors, to identify before you do the liver resection, exact extent of the tumor. చాలా పర్ఫెక్ట్గా డిజిటల్ PET-MRతో చాలా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. స్టేజింగ్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ బోన్లో, స్పైన్లో PET-CT ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్. స్పైన్లో ట్యూమర్ ఉందా లేదా, అది ట్యూమరా, హిమాంజియోమానా, లేకపోతే ఏదైనా బర్న్ట్ అవుట్ స్కా, ఏదైనా లీషన్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే ది ఓన్లీ టెక్నాలజీ ఇస్ డిజిటల్ PET-MR. రైట్. నెక్లో ఉన్న చిన్న ట్యూమర్స్, హెడ్ అండ్ నెక్లో కూడా డిజిటల్ PET-MR ఇస్ ఫార్ సుపీరియర్ టు PET-CT స్కాన్. రైట్. సో డిజిటల్ PET-MR స్వీటు, ఇదేమో డిజిటల్ PET-CT స్వీటు. సో And దీని both బట్టి are వెరీ ఎక్స్పెన్సివ్ ఏమో సార్? very expensive. Both are AI powered, artificial intelligence powered. Digital PET-MR costed us more than 32 crores. On top of it, 31% tax. బా 31% customs tax. హారబుల్ హారబుల్. 31% customs tax. And digital PET-CT costed us 14 crores. 31% tax. But the radiation dose is very, Very very less. minimal. 8 millisieverts. And digital PET-MR lo no radiation. ఎస్. అబ్సల్యూట్లీ నో రేడియేషన్. ఇచ్చే మెడిసిన్ కూడా 3 మిల్లీ క్యూరీస్. సో దాంతో వచ్చే రేడియేషన్ 95% లెస్ రేడియేషన్ వెన్ కంపేర్డ్ టు ఎనీ PET-CT ఇన్ అవర్ డిజిటల్ PET-MR. అండ్ డిజిటల్ PET-MR అడ్వాంటేజ్ ఈ హెడ్ అండ్ నెక్ ఇవే కాకుండా కామనెస్ట్ ట్యూమర్ ఇన్ హెమటలాజికల్ మెలిగ్నెన్సీ లింఫోమాస్. లింఫోమాస్ ఆర్ నాట్ వెరీ యాక్టివ్, బట్ PET-MRలో మనం యాక్యురేట్గా డయాగ్నోస్ చేస్తాం. సో లింఫోమాస్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, డిజిటల్ PET-MR ఇస్ ఫార్ సుపీరియర్ టు PET-CT. ప్రాస్టేట్, ప్యాంక్రియాస్, లివర్ క్యాన్సర్స్లో డిజిటల్ PET-MR చాలా యూస్ఫుల్గా ఉంటుంది.